హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెన్నై అవుట్స్కర్ట్స్ లో ఉన్న తిరువేర్కాడు అనే ప్రాంతంలో ఉండే దేవి కరుమారి అమ్మవారి ఆలయానికి వెళ్ళబోతున్నాం. చీమ పుట్టలో నుంచి వెలసిన అమ్మవారు స్వయంభూ మూర్తి. గర్భగుడిలో అమ్మవారి యొక్క శిరస్సు మాత్రమే ఉంటుంది. ఇంకా వెనుక అంబికాదేవి యొక్క స్వరూపాన్ని, అంటే కాళీదేవి యొక్క మరొక స్వరూపమైన అంబికాదేవి స్వరూపం మనకి కనిపిస్తుంది గర్భగుడిలో. అంతేకాకుండా ఆలయంలో దుర్గాదేవి, ఇంకా విష్ణుమూర్తి, విఘ్నేశ్వరుడు, దక్షిణామూర్తి, భైరవుడు, ఇలా అందరు దేవతలకి కూడా విడివిడిగా ఒక్కొక్క ప్రాంగణం ఉండడం చాలా విశేషం. ఈ గుడిలో వివిధ రకాల మొక్కుల్ని భక్తులు చెల్లించుకోవడం గమనించగలుగుతాం. అందులో కోడ్లు, మేకలు ఇటువంటివి బలివ్వడం, ఇంకా తలనీరాలు చెల్లించుకోవడం, ఇంకా ఆడవారు వెంట్రుకలు 3 సార్లు కత్తిరించుకొని ఆ వెంట్రుకలు ఇవ్వడం, అంతేకాకుండా నిప్పుల మీద నడవడం, ఇంకా నిప్పుల్ని ఒక కుండలో తీసుకొని ఆ కుండని చేతిలో పెట్టుకొని గుడి మొత్తం ప్రదక్షిణ చేయడం, ఇంకా అమ్మవారికి నిమ్మకాయలతో మాలని సమర్పించుకోవడం, ఇంకా పొంగళ్ళు పెట్టడం, ఇటువంటివి ఎన్నో వివిధ మొక్కుల్ని మనం ఈ ఆలయ ప్రాంగణంలో చూసి తరించగలుగుతాం. ఇక్కడ గుడిలో అణువు కూడా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అండ్ ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తొలగిపోతుంది ఈ ఆలయ దర్శనం చేసుకుంటే అంటారు. ఇక్కడ అమ్మవారు అంత పవర్ఫుల్ అంటారు. ఇక్కడ అమ్మవారిని వేడుకుంటే, ఇంకా అమ్మవారికి నిమ్మకాయల మాల తొడిగితే వాళ్ళు వేడుకున్న ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుందనేది భక్తుల మధ్య ఉన్న తీవ్రమైన నమ్మకం. మరి ఇన్ని విశేషాలు కలిగిన ఈ ఆలయ దర్శనం చేసుకుందామా? చెన్నైకి అవుట్స్కర్ట్స్ లో ఎక్కడో ఒక గ్రామంలో ఈ ఆలయం ఉన్నప్పటికీ ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా భక్తుల రద్దీ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఆలయాల్లో ఇప్పుడు రాను చాలా ఆలయాల్లో మోడర్న్ గా, అంటే కర్పూరం పెట్టకుండా జస్ట్ దీపాలతో హారతి ఇవ్వడం, ఇంకా కుంకుమ, విభూది ఇవి కూడా ఎక్కువగా వాడకుండా ఉండడం, ఇటువంటివి చూస్తున్నాము. అలా ఏది లేకుండా ప్రతి గడపలోనూ కుంకుమ, పసుపు అనేది ఈ ఆలయంలో చాలా దిష్టగా కనిపిస్తుంది కూడా. ఈ గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది దొరుకుతుంది. అండ్ ఫస్ట్ ఎంట్రన్స్ లో అయితే మనకి విఘ్నేశ్వర దర్శనం, ఆ తర్వాత పక్కనే మనకి శ్రీనివాసమూర్తి, ఇంకా రాముల వారు, సీతాదేవి, శ్రీదేవి, భూదేవి, ఆంజనేయుడు, రామానుజుల వారు వీళ్ళ దర్శనం అవుతుంది. సో వాళ్ళని దర్శించుకుని అక్కడే ఉన్న నవగ్రహాలకి ప్రదక్షిణ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు వెళ్ళబోయేది అమ్మవారి యొక్క ప్రాంగణానికి. గర్భగుడిలో స్వయంభూమూర్తి అయిన దేవి కరుమారి అమ్మవారు, ఇంకా తనకి 5 తలలున్న ఆదిశేషుడు పడగ విప్పి అలా తల మీద ఉన్నట్టుగాను మనకి అమ్మవారి దర్శనం ఇస్తారు. ఇంకా అమ్మవారి తలలో నుంచి అగ్ని ఉప్పొంగుతున్నట్టుగా అమ్మవారి స్వరూపం ఉంటుంది. తిరువేర్కాడు ప్రాంగణంలో ఎంటర్ అయ్యేటప్పుడే మనకి ఈ గుడి యొక్క ఆర్చ్ వెల్కమ్ చెప్పేలా ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వస్తే మనం వచ్చే దారి మొత్తం కూడా పూజ సామాగ్రి ఉన్న ఆ షాప్స్ ఉంటాయి. ఇంకా తిరువేర్కాడు బస్ స్టాండ్కి చాలా సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ చాలా బాగా ఉంది ఈ టెంపుల్కి. ఆలయ కోనేరు అయితే మనం గణపతి దర్శనం చేసుకున్నాం కదా, ఆ ప్రాంగణానికి నేరెదురుగా ఆపోజిట్ సైడ్ ఉంటుంది. నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపిస్తాను. ఆలయ తీర్థాన్ని పుణ్యతీర్థం అంటారు. ఫస్ట్ మనం ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి దుర్గాదేవి యొక్క ప్రాంగణం కనిపిస్తుంది. ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు చాలా ఫేమస్, అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు కాబట్టి ఇక్కడ అమ్మవారికి స్పెషల్గా అభిషేకాలు, పూజలు కూడా నిర్వహిస్తారు. ఇంకా అమ్మవారి ప్రాంగణంలో దర్శనం అయిన తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా మనకి దుఃఖ నివారణ అష్టకం ఇక్కడ ప్రింట్ అయి ఉంటుంది. దాన్ని పఠించిన వారు ఎవరికైనా ఎటువంటి దుఃఖం ఉన్నా అవన్నీ తొలగిపోతుందనేది భక్తుల మధ్య ఉన్న నమ్మకం. ఒకప్పుడు దేవి కరుమారి అమ్మవారు తన యొక్క స్వరూపాన్ని మార్చుకుని చాలా వయసైన ఒక ముసలావిడ స్వరూపానికి మారి సూర్యుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తాను, అంటే తన యొక్క జాతకం చెప్తాను అని చెప్పి వెళ్ళిందంట. అప్పుడు సూర్యుడు తను ఎవరో గ్రహించలేక తనని రిజెక్ట్ చేశాడంట, అంటే తనని కలవడం కుదరదు అని చెప్పి పంపించేశాడంట. అప్పటి నుంచి సూర్యుడు తన యొక్క పవర్స్ అన్ని కోల్పోతున్నాడు. తన యొక్క ఆ బ్రైట్నెస్ మొత్తం తగ్గి కొంచెంగా చీకటి అలుముకుంటున్నాడు. అండ్ అప్పుడు సూర్యుడికి తెలిసొచ్చింది తను చేసిన తప్పేంటి అని.
తను మళ్ళీ అమ్మవారికి మొక్కులు పూజలు చేసి తన యొక్క పవర్స్ని మళ్ళీ తిరిగి పొందాడు అని చెప్తారు. అలా తను పొందినప్పుడు అమ్మవారి దగ్గర 2 వరాలు కోరాడంట. అందులో ఒకటి, సూర్యుడికి ప్రీతికరమైన రోజు ఆదివారం కాబట్టి ఆ ఆదివారం నాడు అమ్మవారికి విశేషమైన రోజుగా ఉండాలి అని చెప్పి ఒక వరాన్ని పొందాడంట. అండ్ అమ్మవారు కూడా ఒప్పుకునింది. అంతేకాకుండా ఆదివారం నాడు అమ్మవారిని పూజించే వారు ఎవరికైనా సరే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందనేది ఇప్పటికీ ఈ ఆలయ భక్తుల మధ్య ఉన్న నమ్మకం. అండ్ 2వ వరం తను ఏం కోరాడంటే, సంవత్సరానికి 2 సార్లు తన యొక్క సూర్య కిరణాలు అమ్మవారి మీద నేరుగా పడాలి. అంటే అమ్మవారి యొక్క దర్శనం సూర్యుడికి అలా లభిస్తుందన్నమాట సంవత్సరానికి 2 సార్లు. సో ఇది 2వ వరంగా కోరాడు. అండ్ అమ్మవారు ఆ 2 వరాలని కూడా ఇచ్చేసింది. అండ్ ఇప్పటికీ ఈ ఆలయంలో గర్భగుడిలో ఉన్న అమ్మవారి యొక్క ఆ స్వయంభూ మూర్తి మీద సంవత్సరానికి 2 రోజులు మాత్రం సూర్యకిరణాలు డైరెక్ట్గా పడడం గమనించగలుగుతాం. ఇంకా ప్రతి ఆదివారము కూడా ఈ ఆలయంలో భక్తుల రద్దీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అమ్మవారికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకునే వారందరూ కూడా ఆదివారం నాడు అమ్మవారి దర్శనం కోసం వస్తారు. అమ్మవారు స్వయంభూమూర్తి అని చెప్తున్నాం కదా, ఆ చరిత్ర ఏంటి అని చూసినట్లయితే ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పుట్ట అనేది మనకు కనిపిస్తుంది. ఆ పుట్ట ఉన్న ప్రాంతంలో ఒక చీమల పుట్ట ఉండేదంట ఒకప్పట్లో. అందులో నుంచే అమ్మవారు వెలసారు అంటారు. అంటే అటువైపుగా వెళ్తున్న ఎవరికో అమ్మవారి దర్శనం ఇచ్చి, నేను ఈ చీమల పుట్టలో ఉన్నాను, నాకు ఇక్కడ ఆలయం నిర్వహించాలి అని చెప్పి అమ్మవారు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాతే ఇక్కడ గర్భగుడిలో అమ్మవారిని ప్రతిష్ఠ చేసి కొంచెం కొంచెంగా ఆలయం డెవలప్ అయింది. అండ్ స్టార్టింగ్లో అయితే గర్భగుడి మాత్రమే ఉండేది. ఇప్పుడైతే విడివిడిగా చాలా దేవదేవతల యొక్క ప్రాంగణాలన్నీ కూడా ఏర్పడ్డాయి. చీమల పుట్టలో నుంచి బయటికి తీసిన ఆ శిలాస్వరూపమే మనం ఇక్కడ దర్శించుకుంటున్న అమ్మవారి యొక్క స్వయంభూమూర్తి. ఇక్కడ అమ్మవారి ప్రాంగణానికి వచ్చే ముందు మనం విఘ్నేశ్వరుడు ఇంకా శ్రీనివాసుడు కొలువైన ప్రాంగణం దర్శించుకున్నాం కదా, అక్కడ స్వామివారు ఉండటానికి కూడా ఒక స్థల పురాణం చెప్తున్నారు. ఒకప్పుడు విష్ణుమూర్తి ఇక్కడ తిరువేకాడు ప్రాంగణంలో పార్వతీదేవి దర్శనాన్ని పొందడానికి వచ్చినప్పుడు తన యొక్క చెల్లెలైన దేవి కరుమారి అమ్మవారు తనని ఇక్కడ ఈ ప్రాంగణంలో కొలువయ్యి తన యొక్క భక్తుల్ని చూసుకోవాలి అని చెప్పి తను రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా నవగ్రహాలన్నింటినీ కూడా వాటి స్థానంలో నుంచి నిలబడి కాపాడాలి అని చెప్పి కూడా అమ్మవారు అడిగినట్టుగా తెలుస్తుంది. సో అమ్మవారికి ఇచ్చిన మాట మీదే స్వామివారి ఇక్కడ కొలువైనట్టుగా చెప్తారు. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నదైతే అమ్మవారికి కాసుల మాల వేశారు. అండ్ అమ్మవారు చూడడానికి చాలా వైభవంగా కనిపిస్తుంది. అండ్ ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కదా అమ్మవారి ముఖంలో. ఆలయంలో తూర్పు వైపు ఉన్న రాజగోపురం 5 అంతస్తులు కలిగి ఉంటుంది. ఇంకా ఆలయ రథం కూడా మనకి గుడి యొక్క ఎంట్రన్స్ లో భైరవుడి సన్నది పక్కన కనిపిస్తుంది. అండ్ ఆ రథాన్ని క్లోజ్ చేసి ఉంచుంటారు. ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే మనకి డిస్ప్లేలో ఉంటుంది. అండ్ అమ్మవారు ఏ చీమల పుట్ట నుంచి అయితే వెలసారో ఆ చీమల పుట్ట ఇప్పటి వరకు కూడా పుట్టు మండపం అని చెప్పి ఒక విడిగా ఒక ప్రాంగణంలో ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఆలయంలో మనం దర్శించుకోగలుగుతాం. గుడిలో అమ్మవారికి వస్త్రాన్ని లేదా చీరని చెల్లించుకోవడం అనేది చాలా ఎక్కువగా చూడగలుగుతాం. అండ్ అటువంటి మొక్కులు తీర్చుకోవడానికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంతేకాకుండా గుడిలో సేవా కౌంటర్స్ అని ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు టికెట్స్ గురించి ఎంక్వైరీ చేసినట్లయితే ఎటువంటి మొక్కుకి ఎటువంటి టికెట్ ఛార్జెస్ ఉంటాయి అనే డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. అంతేకాకుండా గుడిలో అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందడానికి ఫ్రీ దర్శన్ టికెట్స్ ఉన్నాయి. ఇంకా పెయిడ్ దర్శన్ అంటే ₹20 అండ్ ₹50. స్పెషల్ దర్శన్ అంటే కొంచెం క్విక్గా క్యూ లైన్స్ కదిలే క్యూస్ ఉంటాయి. అండ్ నార్మల్ డేస్లో వస్తే మీరు ఫ్రీ దర్శన్లోనే అమ్మవారిని దర్శించుకోవచ్చు. జాతర, బ్రహ్మోత్సవం ఇటువంటి స్పెషల్ డేస్లో లేదా ఆషాఢ మాస సంబరాలు ఇటువంటి సమయాల్లో వస్తే మాత్రం రద్దీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు స్పెషల్ టికెట్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం గుడిలో శ్రీనివాసుడు, విఘ్నేశ్వరుడు, మహాలక్ష్మి అమ్మవారు, గరుడాల్వార్,
ఇంకా సుదర్శనుడు, ఆంజనేయ స్వామి, రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు, రామానుజాచార్యుల వారు వీళ్ళందరినీ ఒక ప్రాంగణంలో దర్శించుకుంటాం. ఆ తర్వాత అమ్మవారి సన్నిధికి వస్తాం. ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఎంట్రన్స్లో భైరవుడి యొక్క ప్రాంగణం కనిపిస్తుంది. సో భైరవుడు ఇంకా రావి చెట్టు, వేప చెట్టు ఇవి రెండు కలిసి పెరిగిన ఆ చెట్టు కింద విఘ్నేశ్వరుడు ఇంకా నాగదేవతల దర్శనాన్ని పొందగలుగుతాం. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేతంగా ఇక్కడ ఈ ప్రాంగణంలో కొలువై ఉన్నాడు. ఇప్పుడు మనకి ఆపోజిట్ లో కనిపించేదైతే కూడా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలప్పుడు యూజ్ చేయబడే వాహన మండపం. అంటే అమ్మవారి బ్రహ్మోత్సవాలు 15 నుంచి 19 రోజులు జరుగుతాయి. అండ్ ప్రతి ఒక్క రోజు కూడా అమ్మవారు ఒక్కొక్క వాహనం మీద మనకి దర్శనం ఇస్తుంది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనిపించేవన్నీ కూడా ఆ వాహనాలే, ఆ వాహన మండపమే ఇప్పుడు మనం చూస్తుంది. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం కూడా వివిధ అమ్మవారు స్వామివారి యొక్క ప్రాంగణాలు ఉంటాయి. నెక్స్ట్ అయితే మనం దర్శించుకుపోయేది ప్రత్యంకరాదేవి అమ్మవారి యొక్క దర్శనం. సో ఇక్కడ విడిగా ఒక ప్రాంగణంలో ప్రత్యంకరాదేవి పూజలు అందుకుంటుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నదే రావి చెట్టు, వేప చెట్టు రెండు కలిసి పెరిగిన ఆ ప్రాంగణం. ఇక్కడే విఘ్నేశ్వరుడు ఇంకా నాగదేవతల సన్నిధి కనిపిస్తుంది. అండ్ రైట్ నౌ మనం చూస్తున్నదైతే పార్వతీ అమ్మవారి యొక్క ఆది పరాశక్తి స్వరూపం. అమ్మవారి ప్రాంగణంలో ప్రదక్షిణ చేసి ఆ తర్వాత స్థల వృక్షమైన రావి చెట్టు, వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తారు. ఇంకా సంతాన భాగ్యం, ఇంకా పెళ్లి కావాలని కోరుకునే వాళ్ళు ఇక్కడ స్థల వృక్షానికి మొక్కుల్ని చెల్లించుకోవడం కూడా చాలా విరివిగా చూడగలుగుతాం. అండ్ స్థల వృక్ష దర్శనం అయిన తర్వాత స్థల వృక్షానికి ప్రదక్షిణలు, మొక్కులు చెల్లించుకున్న తర్వాత పక్కనే ఉన్న గణపతి ప్రాంగణాన్ని దర్శించుకోగలుగుతాం. అండ్ విఘ్నాలన్నిటినీ తొలగించే విఘ్నేశ్వరుడు ఇక్కడ ఈ ఆలయంలో తన ఒడి మీద అమ్మవారిని కూర్చొని పెట్టుకున్నట్టుగా అంటే స్వరూపంలో దర్శనమిస్తారు. శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే. అండ్ స్వామివారి దర్శనం అయిన తర్వాత మళ్ళీ మనం గుడిలో ప్రదక్షిణ కంటిన్యూ చేసినట్లయితే నెక్స్ట్ మనకు కనిపించేది సప్త మాతృకల యొక్క దర్శనం. ఈ ప్రాంతానికి తిరువేర్కాడు అని పేరు రావడానికి కారణాలు కూడా చెప్తున్నారు. వేర్కాడు అని పిలిచేవారంటే అప్పట్లో. ఆ వేర్కాడు అంటే వేల్ అని అర్థం. సో సుబ్రహ్మణ్య స్వామికి వేలాయుధాన్ని అమ్మవారు ప్రసాదించింది ఈ ప్రాంతమే కాబట్టి ఈ ప్రాంతానికి వేర్కాడు అని పేరు వచ్చిందంట. ఆ తర్వాత తిరువేర్కాడు అని కాలంతో పాటు మారినట్టుగా చెప్తారు. ఇంకా ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాలకి పైగా పురాతనమైనదిగా చెప్తున్నారు. ఈ గుడిలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఊరేగింపు వివిధ వాహనాల మీద జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా తమిళ నెలైన తై, మాసి, ఆడి ఇటువంటి నెలల్లో చాలా వైభవంగా సంబరాలు జరిపిస్తారు. తైపూసమని, మాసి మగమని, ఇంకా తమిళ న్యూ ఇయర్ అని, ఆషాఢ మాస ఉత్సవాలని, ఇంకా షష్ఠి మహరం, నవరాత్రి సంబరాలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతాయి. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం గోపూజ చాలా విశేషం ఈ ఆలయంలో. ఇంకా ప్రతిరోజు సాయంత్రం జరిగే కుంకుమ అర్చన, ఇంకా హారతి ఇవి కూడా చాలా ఫేమస్. మంగళవారాలు ఇంకా శుక్రవారాలు ఈ 2 రోజులు కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజులుగా భావించి స్పెషల్ పూజలు, యజ్ఞాలు ఇటువంటివి కూడా ఆ రోజుల్లో చేపడతారు.
ఈ ఆలయంలో స్టే చేయడానికి కాటేజెస్ అటువంటి ఫెసిలిటీస్ ఏవి లేవు కాబట్టి ఇప్పుడు రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఈ ఆలయాన్ని డెవలప్ చేయడం కోసం ప్లస్ కాటేజ్ ఫెసిలిటీస్ ఇంకా నైట్ టైంలో భక్తులు ఈ ఆలయంలో నిద్ర చేయడానికి ఫెసిలిటీస్ కల్పించడం కోసం ట్రై చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం మీరు విజిట్ చేసేలోపు ఆ కాటేజ్ సదుపాయాలు కూడా ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా రెస్ట్ రూమ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, పార్కింగ్ ఫెసిలిటీస్ బట్ విత్ మినిమం ఛార్జెస్తో అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా తలనీలాలు చెల్లించుకోవడానికి, పొంగళ్ళు పెట్టడానికి ఇటువంటి వాటికి ప్లేస్ కూడా ఉంది. ఇంకా కొత్తగా ఎన్క్లోజర్స్ యాడ్ చేయడం కోసం కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా ఈ ఆలయంలో జరిపిస్తున్నారు. మేబీ నెక్స్ట్ టైం మీరు విజిట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యి ఇంకా వాహన మండపం ఇంకా వివిధ అమ్మవారి స్వామివారి యొక్క ప్రాంగణాలు వీటిని దర్శించుకునే భాగ్యం కూడా కలిగి ఉండొచ్చు. ఇంకా ఈ ఆలయంలో అన్నదాన సత్రం కూడా ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం అనేది జరుగుతుంది. మనం చూస్తున్నది దక్షిణామూర్తి స్వామివారి ప్రాంగణం. అండ్ ఈ ఇటువైపు బయటికి వెళ్తే మనం రెస్ట్ రూమ్స్, అన్నదాన సత్రానికి చేరుకోగలుగుతాం. ఆలయం అయితే చాలా చాలా విశాలంగా ఉంది. అండ్ అట్ ఏ టైం చాలా మంది భక్తులు వచ్చినా కూడా ఎంతో స్పేషియస్గా అందరినీ అకామిడేట్ చేసేలా ఉంది. అండ్ అమ్మవారి దర్శనానికి వెళ్ళి అక్కడున్న క్యూ లైన్స్ మాత్రమే మనకు కొంచెం వెయిటింగ్ టైం పడుతుంది. అక్కడి నుంచి అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఉన్న విడివిడి ప్రాంగణాల్లో ఉన్న అమ్మవారి దర్శనం అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. ఆలయం అయితే ప్రతిరోజు ఉదయం 5 నుంచి రాత్రి 9 వరకు ఎటువంటి ఒక బ్రేక్ లేకుండా ఓపెన్లోనే ఉంటుంది. గుడిలో భక్తులు పాలాభిషేకం చేయడం ఇంకా అంగ ప్రదక్షిణలు చేయడం ఎక్కువగా గమనించగలుగుతాం. ఆలయం అయితే రీసెంట్గా బాగా రెనోవేట్ చేసి అండ్ చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. స్టే చేసే సదుపాయం మాత్రం ఈ ఆలయంలో సెట్ అయిందంటే చాలా పర్ఫెక్ట్ అయిన మెయింటెనెన్స్ ఉంది కాబట్టి భక్తులకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. ఈ ఆలయ దర్శనం మాకైతే ఎంతో మంచి పాజిటివ్ వైబ్ని అయితే ఇచ్చిందని చెప్పాలి. అండ్ మేము ఏదైతే చెందామో ఆ అనుభూతి మీరు చెందాలి అనే ఈ వీడియో మీకోసం. అండ్ ఆల్మోస్ట్ మనం ఆలయ ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేసాము. అండ్ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క వివిధ సన్నిధులు ఇంకా ప్రాంగణాలు, ప్రాకారాలు ఇవన్నీ కూడా చూపించేసాను మీకు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా అయితే నెక్స్ట్ మీకు చూపించబోయేది భైరవుడి యొక్క ప్రాంగణం ఇంకా గుడి రథం ఉండే ఆ ప్లేస్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి రథం ఉన్న ఆ ప్లేస్. అండ్ ఆ రథానికి ఆపోజిట్లోనే మనకి భైరవుడి ప్రాంగణం ఉంటుంది. అండ్ ఈ గోపురాన్ని అయితే మనం వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నాం కదా, విఘ్నేశ్వరుడు ఇంకా విష్ణుమూర్తి ఉన్న ప్రాంగణం, ఆ గోపురమే అది. సో ఓవరాల్గా గుడి దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది. భైరవుడి ప్రాంగణం ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ భైరవుడి యొక్క వాహనాలు చూడడానికి. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము. సో వీలైతే ఈ ఆలయ దర్శనం నేరులో వెళ్ళి చేసుకోండి. అలా కుదరని వారు ఈ వీడియోతో ఆలయ దర్శనాన్ని తనివి తీరా పొందాలనేదే మా ఉద్దేశం. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇదివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మీరు చూసే ఆలయ కోనేరు.